వాడి లంక ఎట్లా నాశనమైందో మనం రేపు చూస్తాం తర్వాత రోజుల్లో. అట్లాంటి రావణాసురుడు మొత్తం ధ్వంసం కావడానికి కారణం స్త్రీమూర్తి అయినటువంటి తల్లి సీతామాత. ఆ సీతామాత యొక్క జీవితాన్ని వాడు ఎట్లా వంచన చేయడానికి ప్రయత్నం చేశాడు, ఆమె పైన ఎట్లా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అత్యాచారం చేసిన వాడి యొక్క జీవితం ఏమవుతుందో తెలవాలంటే 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయస్సులో నువ్వు తప్పకుండా శ్రీమద్ రామాయణం చదువుకోవాలి. 60 ఏళ్ళ తర్వాత పెద్ద మనుషులు ఉన్నారు మా వాళ్ళందరూ. సాయం చోర ప్రసంగేన, సాయంత్రం అయిందంటే చాలు దొంగతనాలు. అంటే ముసలి వయస్సు 60 ఏళ్ళు దాటిన తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తిని తెలిపేటటువంటి బా గా వా తాము. బా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. ఈ వీటిని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము శ్రీ శుక్ల వారి యొక్క నోటి నుంచి జాలువారినటువంటి శ్రీమద్ భాగవతము వ్యాస మహర్షి మనకు అందించాడు.